అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయ్యుండును గాక. మనం చదివినటువంటి వచన భాగంలో అద్భుతమైనటువంటి మాటలు కొన్ని కనిపిస్తాయి. పౌలు గారు ఏ సంఘానికి ఉత్తరం రాసిన, ఏ సంఘానికి లేఖ రాసిన చివరిలో ఈ ఆశీర్వాదం ఇవ్వడం అనేది అలవాటు. దీన్ని ఏమంటామంటే త్రిత్వాశీర్వాదము అని అంటాం. త్రిత్వాశీర్వాదము అనంటే ముగ్గురు వ్యక్తులతో కూడినటువంటి ఆశీర్వాదం. త్రిత్వం, ఈ త్రిత్వములో ముగ్గురు వ్యక్తులు మనకు కనిపిస్తారు. మొట్టమొదటిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కనిపిస్తారు. రెండవదిగా తండ్రి అయిన దేవుడు కనిపిస్తాడు. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు కనిపిస్తాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గర కృప కనిపిస్తుంది. తండ్రి అయినటువంటి దేవుని దగ్గర ప్రేమ కనిపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని దగ్గర సహవాసం అనేది కనిపిస్తుంది. దీనంతటిని కలిపి త్రిత్వాశీర్వాదం అని అంటారు. త్రిత్వాశీర్వాదం అని అంటారు. ఆనాడు కొరింథీయులకు పౌలు గారు ఈ పత్రికను రాస్తూ చివరిలో ఒక ఆశీర్వాదాన్ని, నిండైనటువంటి దీవెనను వాళ్లకు ఇచ్చాడు. ఆ రోజు కొరింథీ సంఘానికి కానివ్వండి, ఈరోజు మనకు కానివ్వండి, ఈ ఆశీర్వాదం సరిపోయినటువంటి ఆశీర్వాదం. వాస్తవానికి ఈ ఆశీర్వాదాన్ని కూడికల ముగింపులో, ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు చివరిలో దీన్ని ఆశీర్వాదంగా, దీవెనగా దీన్ని చెప్తారు. మొత్తానికి మనం చదువుకున్నటువంటి వచన భాగంలో దీనికి ఒక పేరు పెట్టవచ్చు. అదే ఏమిటంటే త్రిత్వాశీర్వాదము అని అంటాం. ఈ త్రిత్వాశీర్వాదములో ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నారు. ముగ్గురు వ్యక్తుల దగ్గర కూడా 3 మాటలు కనిపిస్తాయి. ఏమనుకున్నాము? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గర ఏం కనిపిస్తుంది? కృప కనిపిస్తుంది. తండ్రి అయినటువంటి దేవుని దగ్గర ఏం కనిపిస్తుంది? ప్రేమ కనిపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని దగ్గర ఏం కనిపిస్తుంది? సహవాసము కనిపిస్తుంది. దీనంతటిని కలిపి ఏమంటారంటే త్రిత్వాశీర్వాదం అని అంటారు. మొట్టమొదటిగా ఈ 14వ వచనాన్ని ఆధారం చేసుకుని మనం ధ్యానం చేసుకుంటే మొట్టమొదటిగా మనకు కనిపించేటటువంటి పేరేమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప. ఈ కృప దగ్గర 2 విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఈ కృప దగ్గర మనం 2 విషయాలు నేర్చుకోవచ్చు. మొట్టమొదటిది ఏమిటంటే, ఈ కృప మనకు ఏమి కలుగజేస్తుందంటే పాపులకు పాప విముక్తి కలుగజేసేది కృప. ఆ కృప లేకపోతే పాపి రక్షించబడడండి. ఆ కృప లేకపోతే పాపులకు విముక్తి లేనే లేదు. ఆ కృప లేకపోతే పాపికి ఏమి లేదు? పాప విముక్తి లేదు. ఆ కృప లేకపోతే పాపి రక్షించబడటానికి అవ్వదు. ఆ కృప లేకపోతే ఒక మనిషి దేవుని దగ్గరకు వచ్చి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని అంగీకరించడం అవ్వదు. అందుకనే ఈ 14వ వచనంలో పౌలు గారు ఈ త్రిత్వాశీర్వాదంలో జ్ఞాపకం చేస్తున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అవుతే, ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గర ఏముంది? కృప ఉంది. ఆ కృప ద్వారా పాపులకు ఏమి దొరుకుతుంది? పాప విముక్తి దొరుకుతుంది. పాప విముక్తి. పాప విమోచకుడు ఆయన. పాప విముక్తి దొరుకుతుంది. ఒక వ్యక్తికి విముక్తి కలగడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప మాత్రమే, కృప ద్వారా మాత్రమే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొత్తానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నటువంటి కృప పాపులకు పాప విముక్తిని కలుగజేస్తుంది. మనమందరం కూడా అదే విధంగా వచ్చిన వాళ్ళం కదా.
మనలందరినీ కూడా పాపులమైనటువంటి నీకు నాకు, పాపులమైనటువంటి మనకు పాప విముక్తిని కలుగజేసింది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప. రెండవదిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప ఏమి కలుగజేస్తుందంటే విశ్వాసులకు దీవెన కలుగజేస్తుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప మొట్టమొదటిగా పాపులకు ఏమి కలుగజేసింది? పాప విముక్తి కలుగజేసింది. పాపం నుండి విడిపించబడేటట్లు చేసింది. పాపములో నుండి బయటపడటానికి దారి చూపించింది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప. రెండవదిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప విశ్వాసులకు ఏం కలుగజేస్తుంది? దీవెనలు కలుగజేస్తుంది. దీవెనలు. కృప ద్వారా మాత్రమే రక్షించబడ్డాం, కృప ద్వారా మాత్రమే విమోచించబడ్డాం, కృప ద్వారా మాత్రమే పాపములో నుండి, శాపములో నుంచి బయటకు వచ్చాము. అలా వచ్చినటువంటి మనకు, విశ్వాసులమైనటువంటి మనకు, రక్షించబడినటువంటి మనకు, కృప ద్వారా రక్షించబడ్డాము కదా, కృప ద్వారా మాత్రమే మనం రక్షించబడ్డాము కదా. మన నీతి క్రియలు పనికి రాలేదే, మన పూజలు పునస్కారాలు పనికి రాలేదే. మనము రక్షించబడటానికి, విశ్వాసులముగా ఒక సమాజంగా, సంఘంగా ఏర్పడటానికి కారణం ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప. ఇప్పుడు ఈ విశ్వాసుల గుంపుకి, ఇప్పుడు ఈ విశ్వాసుల సమూహానికి దీవెనలు ఇచ్చేది కూడా దేవుని కృపే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప. మనమందరం కూడాను, మనుషులందరూ కూడాను కృపను పొందుకోవడానికి, కృపను స్వీకరించడానికి, కృపను స్వాధీనపరుచుకోవడానికి ముఖ్యమైన వాడు, మూలమైన వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే అనే విషయాన్ని ఇక్కడ ఈ 14వ వచనంలో మనం నేర్చుకోవచ్చు. ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప పాపులకేమో పాప విముక్తి కలుగజేసింది, విశ్వాసులకేమో దీవెనలు కలుగజేసింది అనే విషయాన్ని పౌలు గారు ఈ కొరింథీ సంఘానికి తెలియపరుస్తున్నాడు. కొరింథీ సంఘం అనే కాదు, అనేకమైనటువంటి సంఘాలకు కూడా ఈ త్రిత్వాశీర్వాదాన్ని పౌలు గారు ఇచ్చారు. ఈరోజు నీకు నాకు మనకు కూడా పౌలు గారు ఈ త్రిత్వాశీర్వాదాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఈ 14వ వచనంలో కనిపించే రెండో వ్యక్తి ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఈ తండ్రి అయిన దేవుడు కనిపిస్తున్నాడు. ఈ తండ్రి అయిన దేవుని దగ్గర ఏముంది? ఇక్కడ ప్రేమ ఉంది. ఈ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ ఏం చేసిందంటే 2-3 విషయాలు చేసింది. తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ మొట్టమొదటిగా ఏం చేసిందంటే తన ఒకగానొక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించింది, ఈ లోకానికి ఇచ్చేసింది. ఇది దేవుని ప్రేమే. అర్థమైందా? అర్థమవుతున్నదా? తండ్రి అయినటువంటి దేవుడు తనకున్నటువంటి ప్రేమ చేత, తనకున్నటువంటి వాత్సల్యం చేత తన ఒక్కగానొక కుమారుణ్ణి ఈ లోకానికి ఏం చేశాడు? ఇచ్చేశాడు, పంపించేశాడు, లోకానికి పంపించాడు. అది మొదటి మాట. రెండవది ఏంటంటే తండ్రి అయినటువంటి దేవుడు తనకున్నటువంటి ప్రేమ చేత ఈ కుమారుని లోకానికి పంపించి ఆ కుమారుని ద్వారా కృప మనకు కనబడేటట్లు చేశాడు. ఒకవేళ తండ్రి అయినటువంటి దేవుడు తనకున్నటువంటి ప్రేమ చేత తన ఒకగానొక కుమారుణ్ణి ఈ భూమి మీదకు పంపించకపోతే మనకేం కనపడేది కాదు? కృప కనపడేది కాదండి. ఆ కృప దొరికేది కాదు. మనకు కృప కనపడుతుంది, కృప దొరుకుతుంది, కృపను పొందుకుంటున్నాము అనంటే దానికి కారణం ఎవరేనంటే తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించడం మొదటిదవుతే, రెండవదిగా తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రేమ చేత తన కుమారుని లోకానికి పంపించినప్పుడు ఆ కుమారునిలో కనిపించే కృప, ఆ కుమారులో మనకేం కనిపిస్తుంది? కృప కనిపిస్తుంది. ఆ కుమారుని దగ్గర మనకు కృప లభ్యమవుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే గనుక తండ్రి గనుక తన ప్రేమను చూపించకపోతే, తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రేమను చూపించకపోతే, కుమారుని పంపించకపోతే, కుమారునిలో కృప కనిపించకపోతే మనం ఈ రోజున ఇలా ఉండేవాళ్ళమే కాదు. ఈ రోజున మనం ఈ రీతిగా ఉండేటటువంటి వాళ్ళమే కాదు. దానికి కారణం ఎవరంటే తండ్రి అయినటువంటి దేవుడు, అతనికి ఉన్నటువంటి ప్రేమ. ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి.
ఇప్పుడు దేవుని ప్రేమ, తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ అంటున్నాం కదా, ఆ దేవుని ప్రేమ మనలో ఉండడానికి, మనలో నివాసం ఉండడానికి, మనలో నివసించడానికి, మనలో నిండుగా ఉండడానికి, మనలో పొంగి పొరలి ప్రవహించడానికి కారణం ఏంటంటే దేవుని కృపే. మళ్ళీ కృప మాత్రమే, కృప ద్వారా మాత్రమే దేవుని ప్రేమ మనలో ఉంది. కృప ద్వారా మాత్రమే దేవుని ప్రేమ మనలో నివాసం ఉంటున్నాడు. కృప ద్వారా మాత్రమే దేవుని యొక్క ప్రేమ మనలో నివాసం ఉంటున్నాడు. అది కేవలము దేవుని కృప ద్వారా మాత్రమే, కృప ద్వారా మాత్రమేనండి. ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలని అంటే, మొట్టమొదటి పాయింట్ ఎవరి గురించి మాట్లాడుకున్నామో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపను గురించి మాట్లాడుకున్నాం. రెండవదిగా ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో, తండ్రి అయిన దేవుని ప్రేమను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని జ్ఞాపకం చేయాలి. ఏంటంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ రెండు కలిసే ఉంటాయి, కలిసే పనిచేస్తాయి. అర్థమవుతున్నదా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ రెండు కలిసే ఉంటాయి, కలిసే పనిచేస్తాయి. విడివిడిగా ఉండవండి, అవి కలిసే ఉంటాయి. త్రిత్వములో ఏకత్వం, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. విడివిడిగా చెప్పాలంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఇప్పుడు రెండో పాయింట్లో మనం ఏం నేర్చుకుంటున్నాము? తండ్రి అయినటువంటి దేవుని ప్రేమను గురించి మాట్లాడాం. ఆ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ లోకానికి ఎవరినిచ్చింది? కుమారుడినిచ్చింది. రెండవదిగా కుమారుడిలో ఏం కనబడేటట్లు చేసింది? తండ్రి ప్రేమ, కృప కనబడేటట్లు చేసింది. మూడవదిగా మనలో ప్రేమ ఉండడానికి, మనలో ప్రేమ నివాసం చేయడానికి, నివసించడానికి, నివాసం ఉండడానికి, మనలో హృదయ సింహాసనం మీద దేవుని యొక్క ప్రేమ ఉండడానికి కారణం ఏంటంటే కృప మాత్రమే కారణం, కృప ద్వారా మాత్రమే కారణం. ఈ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో మూడో మాట మనం చూస్తే, మూడో వ్యక్తిని గురించి మనం చూస్తే, ఈ త్రిత్వాశీర్వాదములో మూడో వ్యక్తి ఎవరున్నారు? ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర మనకి ఏం కనిపిస్తుంది? సహవాసం అనేది కనిపిస్తుంది. సహవాసం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గర కృప కనిపిస్తుంది, తండ్రి అయినటువంటి దేవుని దగ్గర ప్రేమ కనిపిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుని దగ్గర ఏం కనిపిస్తుంది? సహవాసం అనేది కనిపిస్తుంది. సహవాసం ఇది చాలా గంభీరమైనటువంటిదండి. ఈ పరిశుద్ధాత్ముడి గురించి చెప్పాలనంటే, పరిశుద్ధాత్ముడి గురించి 3 మాటలు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ గురించి చెప్పాలనంటే, పరిశుద్ధాత్ముడు ఎలాంటి వాడో తెలుసా? నిత్యుడగు ఆత్మ. ఎవరైనా, ఇది ఎక్కడుందంటే హెబ్రీ 9:14లో ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. నిత్యుడగు ఆత్మ, నిత్యం ఉండే ఆత్మ, ఎప్పటికీ ఉండే ఆత్మ, నిత్యము నిలిచి ఉండే ఆత్మ. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాట అండి. పరిశుద్ధాత్ముడి గురించి రెండో మాట, సర్వవ్యాప్తి అయిన ఆత్మ. అది ఎక్కడ ఉంటుంది? 139వ కీర్తన 7వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, సర్వవ్యాప్తి అయిన ఆత్మ. ఆయన ఎక్కడైనా ఉంటాడు, ఆయన ఎంత దూరంలోనైనా ఉంటాడు, ఎంత దగ్గరలోనైనా ఉంటాడు. సర్వవ్యాప్తి అయినటువంటి ఆత్మ, అది 139వ కీర్తన 7వ వచనంలో ఉంటుంది. అది పరిశుద్ధాత్ముడి గురించి రెండో మాట. మూడో మాట ఏమంటున్నానంటే, సృష్టి కార్యక్రమంలో భాగమైనటువంటి ఆత్మ. సృష్టిలో భాగమైనటువంటి ఆత్మ. ఆదికాండం 1వ అధ్యాయంలో కనుక మనం చూస్తే 1వ అధ్యాయం 2వ వచనంలో, జలముల పైన ఆత్మ అల్లాడుచుండెను. సృష్టి కార్యక్రమంలో ఎవరున్నారంటే, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, తర్వాత కుమారుడైనటువంటి క్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు ఉన్నాడు. సృష్టిలో ఉన్నారు, మనిషిని చేసే విషయంలో ఉన్నారు. మన పోలిక చొప్పున నరులను చేయుదము అని వాళ్ళు మాట్లాడుకున్నారు.
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అంటారు, నేను అబ్రహాము కంటే ముందున్నవాడిని అన్నాడు ఆయన. ఆది సంభూతుడైనటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో అక్కడి నుండి మొదలుకొని ప్రతి కార్యక్రమంలో, ప్రతి పనిలో ఈ ముగ్గురు ఉంటారన్నమాట. ఎవరు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు, అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు. రక్షణ కార్యక్రమంలో ముగ్గురు ఉంటారు. సృష్టి కార్యక్రమంలో ముగ్గురు ఉన్నట్లుగానే, సృష్టి క్రమంలో ముగ్గురు ఉన్నట్లుగానే మన రక్షణ కార్యక్రమంలో కూడా, రక్షణ కార్యంలో కూడా ఎవరుంటారు? ముగ్గురు ఉంటారు. అందుకనే పరిశుద్ధాత్మను గురించి 3 మాటలు చెప్పాను. నిత్యుడగు ఆత్మ మొదటిది. రెండవది ఏమన్నాను? సర్వవ్యాప్తి అయిన ఆత్మ. మూడవది ఏమన్నానంటే సృష్టిలో భాగమైనటువంటి ఆత్మ. సృష్టిలో తండ్రి కుమారునితో కలిసి, ముగ్గురు కలిసి త్రిత్వముగా ఉండి ఏం చేశారు? వాళ్ళు సృష్టి కార్యక్రమాన్ని కొనసాగించారు. తర్వాత ఈ మన రక్షణ కార్యాన్ని కూడా వాళ్ళు కొనసాగించినటువంటి వాళ్ళు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. సరే, మొత్తానికి ఈ పరిశుద్ధాత్మని ద్వారా మనకు ఏం దొరుకుతుంది, ఏం కలుగుతుంది అంటే సహవాసం ఏర్పడింది మనకు. ఈ సహవాసానికి కారణకులు ఎవరు? కృప కారణం ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రేమ కారణం ఎవరు? తండ్రి అయిన దేవుడు. సహవాసానికి కారకుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఈ సహవాసం, ఇక్కడ ఒక విషయం నేను జ్ఞాపకం చేయాలి. మహా అయితే మనం ఎవరితో స్నేహం చేస్తాం, ఎవరితో సహవాసం చేస్తాం? మన ఇరుగు పొరుగు వాళ్ళతో సహవాసం చేస్తాం, మన స్నేహితులతో సహవాసం చేస్తాం, మన చుట్టాలతో సహవాసం చేస్తాం, మన ఎదురింటి వాళ్ళతో సహవాసం చేస్తాం, పక్కింటి వాళ్ళతో సహవాసం చేస్తాం, అంతే కదా. కానీ ఇక్కడ ఈ భాగంలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు ఎవరితో సహవాసం దొరికిందో తెలుసా? తండ్రి అయిన దేవునితో సహవాసం దొరికింది. ఎవరి ద్వారా? ఈ సహవాసానికి కారణం ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తండ్రితో సహవాసము దొరికింది. రెండవదిగా ఈ పరిశుద్ధాత్మ ద్వారా కుమారునితో సహవాసం దొరికింది. ఈ పరిశుద్ధాత్మ ద్వారానే మనలో దేవుడి నివాసం ఉంటున్నాడు. దేవునితో సహవాసం దొరికింది, కుమారునితో సహవాసం దొరికింది. ఎంత గొప్ప సహవాసం అనండి. అపొస్తలుల కార్యగ్రంథంలో మనం చూస్తే సహవాసం అనే మాట ఎంత అద్భుతంగా ఉంటుందో. సహవాసం మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం ఇప్పుడు? తండ్రితోనూ, కుమారునితోనూ, పరిశుద్ధాత్మనితోనూ మనకేం ఏర్పడింది? ఇప్పుడు ఒక మైత్రి అనేది ఏర్పడింది, ఒక సహవాసం అనేది ఏర్పడింది. ఏమండి, ఈ భూమి మీద గనక ఎవరో ఒక అధికారి మన ఇంటికి వస్తే, షేక్ హ్యాండ్ ఇస్తే, టీ తాగితే, కాఫీ తాగితే, మన ఇంట్లో 10 నిమిషాలు ఉంటే ఫోటో తీయించుకొని దాన్ని ఫ్రేమ్ కట్టించుకొని అందరు కనబడేటట్లు, పొద్దున్నే లేస్తే మనకు కనబడేటట్లు దాన్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం. ఎందుకోసమని? ఒక అధికారి మా ఇంటికి వచ్చాడు, ఇదిగో ఆయన నాకు తెలుసు, నేను ఆయనకు తెలుసు, మా ఇంటికి వచ్చాడు, మేము ఫోటో తీసుకున్నాము, టీ తాగాడు, కాఫీ తాగాడు. అబ్బా, మనం అనుకుంటాం వీళ్ళకి ఎంత సహవాసం ఉంది, ఎంత ఫ్రెండ్షిప్ ఉంది, ఎంత తెలుసో అని అనుకుంటాం. మనం ఈ భూమి మీద ఒక అధికారి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికి తెలిస్తే ఉబ్బి తబ్బిబ్బు అయిపోతాడు కదా, అవునా కదా? మనిషి సహజం అది. ఉబ్బి తబ్బిబ్బు అయిపోతాడు. షేక్ హ్యాండ్ ఇచ్చినా, మన ఇంటికి వచ్చి టీ తాగినా, మన ఇంటికి వచ్చి కాఫీ తాగినా, కనీసం ఒక గ్లాస్ మజ్జిగ తాగినా, మనం భుజం మీద చెయ్యేసినా మనం ఏనుగెక్కినంత సంతోషంగా ఫీల్ అయిపోతాం మనం. మరి మనలాంటి వాళ్ళకి ఈ భూమి మీద గొప్ప గొప్ప వాళ్ళని కలుస్తామో కలవమో, అసలు అపాయింట్మెంట్ దొరకదో, వాళ్ళతో సహవాసం చేస్తామో చేయమో, వాళ్ళు మన ఇంటికి వస్తారో రారో, కాఫీ తాగుతారో, టీ తాగుతారో, మజ్జిగ తాగుతారో లేదో మనకు తెలియదు. కానీ ఇక్కడ ఒక విషయం, అంతకంటే మించిన సహవాసం మనకుంది. అంతకంటే మించిన సహవాసం. ఎవరితో సహవాసం? తండ్రి అయిన దేవునితో సహవాసం మనకుంది. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారితో మనకు సహవాసం ఉంది. పరిశుద్ధాత్మనితో మనకు సహవాసం ఉంది. దీని అంతటికి కారణం ఎవరంటే ఈ సహవాసానికి పరిశుద్ధాత్మ దేవుడే కారణం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు అత్యద్భుతం అండి. మనల్ని ఒప్పింపజేసిన వాడు,
మనలను రక్షణలోనికి నడిపించిన వాడు, పాపాన్ని గురించి, తీర్పును గురించి, ప్రతి ఒక్క విషయంలో మనకు ఒప్పింపు కలగజేసి నేను పాపినని గుర్తెరిగేటట్లు చేసిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. అలాంటి దేవుడు మనకేం కలుగజేసినట్టు 14వ వచనాన్ని బట్టి సహవాసం ఏర్పాటు చేశాడు. సహవాసం, అందుకనే క్రైస్తవ సహవాసం చాలా గొప్పది. దేవుని బిడ్డల సహవాసం చాలా గొప్పది. సంఘంలో ఉన్న సహవాసం చాలా గొప్పది. అద్భుతం, అత్యద్భుతం. అందుకే ఈ సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. దేవుని బిడ్డల సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. ఈ సహవాసం కలిగి ఉండడానికి, మనం అనుభవించడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనకు కారణమై ఉన్నాడు. ఈ మాట వింటున్నటువంటి సోదరి స్నేహితులారా, సంగమ, ఇదిగో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మనకు కృప దొరికింది. ఆ కృప ద్వారా పాపులకు ఏం దొరికింది? పాప విముక్తి దొరికింది. విశ్వాసులకు ఏం దొరికింది? దీవెనల ఆశీర్వాదాలు దొరికాయి. దాని కారణం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. రెండవదిగా మనం ఏం నేర్చుకున్నామంటే తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుని దగ్గర మనకి ఏం దొరికింది? ఏం కనపడుతుందంటే ప్రేమ కనిపిస్తుంది. తండ్రికి ఉన్నటువంటి ఆ ప్రేమను బట్టి తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. రెండవదిగా తన ప్రేమను బట్టి తన కుమారుని లోకానికి పంపించాడు. ఆ పంపించబడినటువంటి కుమారునిలో మనకేం కనపడుతుంది? కృప కనిపిస్తుంది. కృప. దాన్ని బట్టి దేవుని యొక్క ప్రేమ మనలో నివాసం చేస్తున్నాడు, మనలో ఉన్నాడు, మన లోపల ఉన్నాడు, మన మనసులో, మన హృదయంలో దేవుని యొక్క ప్రేమ ఉంది అంటే దాని కారణం ఏంటంటే కృప మాత్రమే కారణం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ రెండు కలిసే ఉంటాయి, రెండు కలిసే పనిచేస్తాయి. మూడో వ్యక్తిగా మనం చూసాం ఈ త్రిత్వాశీర్వాదంలో పరిశుద్ధాత్ముడి దగ్గర మనకి ఏం దొరుకుతుంది? సహవాసం దొరుకుతుంది. ఆత్మ ఎలాంటి వాడండి? నిత్యుడగు ఆత్మ, సర్వవ్యాప్తి అయిన ఆత్మ, సృష్టిలో భాగమైనటువంటి ఆత్మ, సృష్టిలో త్రిత్వములో ఒక వ్యక్తి అయి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. సృష్టిలో భాగమైన, సృష్టిలో కర్త అయినటువంటి ఆత్మ. అది ఆదికాండం 1:2 ఆ మాట మనం చూస్తాం. అక్కడ మనకు సహవాసం దొరుకుతుంది. ఎవరితో సహవాసం దొరికింది మనకు? పరిశుద్ధాత్మ మూలముగా తండ్రితో సహవాసం దొరికింది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారితో సహవాసం దొరికింది. పరిశుద్ధాత్మతో సహవాసం చేసి ఆ సహవాసాన్ని ఏర్పాటు చేసిందే పరిశుద్ధాత్మ దేవుడు. ఎంత గొప్ప ఆధిక్యత! మనల్ని ఎక్కడెక్కడ వాళ్ళనో ఏవో కుటుంబాల నుంచి మనల్ని తీసుకుని వచ్చి ఒక సహవాసంగా చేశాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అక్కడక్కడ ఉన్నటువంటి వారిని, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని, ఆయా స్థలాల్లో ఉన్నటువంటి వారిని పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? ఒక సహవాసముగా చేశాడు. తన కుమారుని యొక్క సహవాసంలోనికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈ పరిశుద్ధాత్మ మూలముగానే దేవుడు మనలో నివాసం చేస్తున్నాడు. ఈ సహవాసానికి కారకుడు పరిశుద్ధాత్మ దేవుడే. తండ్రితో సహవాసం దొరికింది, కుమారుడితో సహవాసం దొరికింది. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాట అండి. దీన్ని ఏమంటామంటే త్రిత్వాశీర్వాదము అని అంటారు. అందుకని పౌలు గారి ఈ వచనాన్ని అద్భుతంగా, అత్యద్భుతంగా కొరింథీ సంఘానికి ఒక ఆశీర్వాదాన్ని దీవెనిస్తున్నాడు. మనకు కూడా ఈ రోజున ఈ దీవెన వర్తిస్తుంది, ఇప్పుడు వర్తిస్తుంది, ఎప్పటికీ కూడా ఆశీర్వాదం అనేది వర్తిస్తుంది, ఏ త్రిత్వాశీర్వాదం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును మీ అందరికీ తోడయ్యుండునుగాక అనేటటువంటి ఆశీర్వాదాన్ని పౌలు గారు ఇచ్చారు. ఇది సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం, ఇది శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం, ఇది శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం. ఇంతకంటే మించిన ఆశీర్వాదం మన యొక్క జీవితంలో ఏమీ లేదు. ఎందుకోసమని? ఇక్కడ త్రిత్వం ఉన్నది. త్రిత్వం అంటే ముగ్గురు, త్రిత్వం, ట్రినిటీ, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఎందుకు ఇది సంపూర్ణమైనటువంటి త్రిత్వాశీర్వాదం అంటున్నానంటే ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఎవరు? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైనటువంటి దేవుడు ఉన్నాడు,
పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు. అందుకనే ఇది సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం, త్రిత్వాశీర్వాదం. దీనికంటే మించిన ఆశీర్వాదం మనకి ఈ భూమి మీద లేదు. అందుకే దీన్ని మనం నిండుగా మెండుగా సమృద్ధిగా అనుభవించాలని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృపకి మనం రావాలి. తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమను మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మని యొక్క సహవాసంలో మనం ఉండాలి. ఆ సహవాసాన్ని అనుభవిస్తూ మనం ముందుకు సాగాలి. అట్టి కృప దేవుడు మీకు, మీ కుటుంబాలకు, మనందరికీ దయచేసి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.